నేను మొన్న చెప్పిన పురాణాలలో మీకు తెలుసు, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు. ఆయన ప్రియమైన శిష్యులు మారీచుడు, సుబాహుడు. ఎక్కడ దేవతలు యజ్ఞాలు చేసినా, ఎక్కడ దేవతలు యాగాలు చేసినా, ఎక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుణ్ణి, సుబాహుల్ని పంపించేటోడు. ఏ మాత్రం లోక కళ్యాణం జరగొద్దు, అక్కడ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయండి అని. ఇవాళ కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, శాసనసభకు రమ్మంటే రాడు. శుక్రాచార్యుడు వై ఫామ్ హౌస్లు ఉంటాడు. మారీచుని, సుబాహుల్ని బామ్మార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా. ఇలాంటి శుక్రాచార్యులను, మారీచులను, సుబాహులను వధించగలిగిన శక్తి, రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది. మాకు